పెద్దపల్లి జిల్లా జులపల్లి మండలం వడ్కాపూర్ గ్రామంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. భారతదేశంలో విశిష్టమైన రోజు బౌద్ధ పౌర్ణమి అని అన్నారు గ్రామస్తులు. ఇక్కడి బౌద్ధ స్తూపాల ప్రాంతం అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఇక్కడికి చేరుకునేందుకు సరైన రోడ్డు మార్గం లేదని అన్నారు. కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నారు గ్రామస్తులు. బౌద్ధ ధర్మం ద్వారా తన ప్రవచనాల ద్వారా మానవాళి యొక్క జీవనాన్ని సుగమనం చేయడం కొరకు తన జీవితాంతం కృషి చేసిన మహానుభావుడు, మహనీయుడు. వడకాపురం సమీపంలో ఉన్న ధూళికట్ట పుణ్యక్షేత్రం బౌద్ధ క్షేత్రంను దర్శించుకోవడం జరిగింది. ఇది చాలా విశిష్టమైన ప్రదేశము. దీన్ని ఆర్కేఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తించినప్పటికీ కూడా తగినంత డెవలప్మెంట్ అభివృద్ధి చేయలేకపోయారు. గత నాయకులు కూడా దీన్ని కనీసం రోడ్డు కూడా వేయించలేని పరిస్థితి ఉంది. ఈరోజు గౌతమ బుద్ధుని యొక్క ప్రవచనాలు అయితేంది, ఆయన బోధనలు అయితేంది, మానవాళికి చూపించిన మార్గము ప్రపంచ విశ్వవ్యాప్తికి ఒక మూలం. బౌద్ధ వ్యాప్తి, బౌద్ధుడు చూపించిన మార్గంలో ఈ దేశ ప్రజానీకము మానవాళి నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. సమానత్వము, చట్టం ముందు అందరూ సమానమని, సౌభ్రాతృత్వంతో ఉండాలని, సోదరభావంతో ఉండాలని చెప్తుంది. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బౌద్ధ క్షేత్రాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మా ఊర్లో ఉన్నటువంటి బౌద్ధ స్తూపం ఏదైతే ఉందో అది వేల సంవత్సరాల నాటి ప్రాచీనమైనది. కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఇక్కడ ఎట్లాంటి మౌలిక వసతులు కల్పించలేదు. సో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అనేక పనులు చేపిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ హామీలు ఇచ్చారు 2014లో 2015లో. కానీ ఇక్కడ ఎట్లాంటి పనులు జరగలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా దీన్ని పట్టించుకొని మౌలిక వసతులు అయినటువంటి ఇక్కడికి రావడానికి రోడ్డు, పర్యాటకులు వచ్చినప్పుడు వాళ్ళు త్రాగడానికి మంచినీరు, అట్లే కొంచెం నీడ లాంటిది ఏర్పాటు చేసి ఇక్కడ చిన్న ఉద్యానవనం లాంటిది పెంచితే గనక ఇది మా చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెంది